నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, శర్వానంద్ ఈ మధ్య హిట్లతో దూసుకెళ్తున్నాడని చెప్పుకోవాలి. వాస్తవానికి సంక్రాంతి పండుగకు వచ్చి మంచి హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మొన్న మధ్య చూసుకుంటే బైకర్ సినిమాతో ఆయన రావడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు కొత్త సినిమాతో మళ్ళీ ఆయన ఎంట్రీ ఎలా ఉండబోతుంది? మొత్తానికి ఆగస్టు 28న సినిమా రిలీజ్ అంటున్నారు. దాంతోపాటు అనుపమ పరమేశ్వరన్ సంబంధించినటువంటి ఒక కొత్త లుక్ కూడా ఈరోజు బయటకు వచ్చింది. మొత్తానికి ఈ సినిమా విశేషాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ లుక్ కూడా పల్లెటూరు అమ్మాయి పాత్ర. అది ఎప్పుడు సినిమా కథాంశం కూడా 1960 ప్రాంతంలో జరిగే కథట. ఆవిడ విస్తరాకులు బుట్ట గంప నెత్తిన పెట్టుకుని ఇటు పక్క మోదుగు చెట్టు ఆకులు పెట్టుకుని వస్తుంది. విస్తరాకుల తయారీలో మోదుగు ఆకులు వాడతారు. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో విస్తరాకుల తయారీ పాత్ర అనేది ఎప్పుడు పెట్టాల. మొట్టమొదటిసారిగా ఒక హీరోయిన్ విస్తరాకులు తయారు చేసి మనిషిగా కనిపించడం ఒక విశేషం అని చెప్పాలి. అలాగే ఈ సినిమాకు సంబంధించిన తెలంగాణ ప్రాంతము మరి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ఒక ఊళ్ళో జరిగే కథగా చెప్తున్నారు. ఈ పాత్ర పేరు కందుల సులోచన రాణిగా వాళ్ళు రివీల్ చేశారు. సాధారణంగా మనకి ఎద్దనపూడి సులోచన రాణి అనే పేరు వింటాం. మరి ఎద్దనపూడి అంటే బాగోదు అనుకున్నారు, తెలియదు. కానీ కందుల సులోచన రాణి అనే పేరు పెట్టారు అనుపమ పరమేశ్వరన్కి. అంతకుముందు గంగా అనే పాత్ర ఏమో శర్వానంద్ చేస్తున్నట్టుగా వాళ్ళు చేశారు. ఇప్పుడు సులోచన రాణి పాత్రను రివీల్ చేసుకుంటూ వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఏంటంటే సంపత్ నందే దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అని చెప్పొచ్చండి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా. ఇది చిన్న సినిమాల్లో పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారని చెప్పుకోవాలి. సో వాస్తవానికి సంపత్ నందికి సంబంధించినటువంటి ఒక గత సినీ చరిత్ర గురించి, సినీ హిస్టరీ చూసుకుంటే అంత పెద్ద హిట్లు అయితే లేవు. సో ఇప్పుడు కొత్తగా డిఫరెంట్ కాన్సెప్ట్తో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడని చెప్పి అయితే మనకి ఆ యొక్క పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. సో ఏంటి అంటే దాదాపు కాన్సెప్ట్ ఒక డిఫరెంట్గా తీసుకున్నాడనే నమ్మకమా? సో మీకు ఉన్నటువంటి ఒక అంచనాలు ఏంటి? అంటే ఈ మధ్యన కొన్ని వాస్తవ గాథలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి మొన్న అవార్డులు కూడా వచ్చినాయి. సినిమా బాగా ఆడింది. ఒక పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా కథ అనుకున్నారు. బహుశా ఈ కందుల సులోచన రాణికి సంబంధించిన ఒక స్టోరీ ఏమన్నా ఆయన చదివి ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసుకుని తీస్తున్నారేమో అనిపిస్తుంది. మొత్తానికైతే ఒక డిఫరెంట్ కథగా మనం చూడవచ్చు. మరి ఈ సినిమా చూసుకుంటే తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే ఒక పల్లెటూరులో 1960లో కథ ఎంచుకున్నారంటే ఇది మరి కమర్షియల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ మొత్తానికి ఈ సినిమాకి అయితే భీమ్స్ మ్యూజిక్ చేయటం కానీ, మరి శర్వానంద్ దీంతో నటించడం కానీ, అనుపమ పరమేశ్వరన్ మళ్ళీ ఆయనతో కలిసి కాంబినేషన్లో చేయటం కానీ, ఇవన్నీ ప్రత్యేకతలు. పైగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా చేయటం. దీనికోసం వీళ్ళు మారేడుమిల్లి ఫారెస్ట్లోనూ అక్కడ షూటింగ్ చేశారట. చూసి ఇక్కడ 20 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద సెట్ వేసి ఇక్కడ కూడా సినిమా చేస్తున్నారు ప్రస్తుతం. చాలా వరకు షూటింగ్ పార్ట్ అయిపోయింది. ఆగస్టులో వాళ్ళు రిలీజ్ ప్లాన్ చేసుకుంటూ ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ ఇక్కడ సెట్లో చేస్తున్నట్టుగా మనకు సమాచారం. సో వాస్తవం చెప్పాలంటే వీళ్ళిద్దరిది కూడా ఒక మంచి హిట్ పేరు అని చెప్పేసి అనుకోవచ్చు. శతమానం భవతి సంక్రాంతి రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టారు. సో రాబోతున్న సంక్రాంతిని వేదిక చేసుకుంటూనే ఈ సినిమా అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎందుకంటే వచ్చే సంక్రాంతి కల్లా ఇంకో సినిమా ఏదైనా సరే పెట్టవచ్చు. సో ఇప్పుడు ఆగస్టు 28వ తారీఖున సినిమా పెట్టబోతున్న సంగతి కూడా తెలిసింది. సో ఇప్పుడు హిట్ కాంబినేషన్ ఏదైతే హిట్ పేరు ఏదైతే ఉందో సంక్రాంతికి విజయం సాధించినట్టే మరొక విజయం ఇప్పుడు ఆగస్టులో సాధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? శర్వానంద్ సినిమా ఎంపికల విషయంలో చాలా డిఫరెంట్గా ఉంటాడండి. మంచి కాన్సెప్ట్ ఎంచుకుంటాడు. తన పాత్రకి న్యాయం జరిగేలా చూసుకుంటాడు. తను చేయగలిగే పాత్రలను ఎంచుకుంటాడు. ఆ మొదటి నుంచి కథన ఎంపికలోనే. అందుకని అంత హిట్లు శతమానం భవతి లాంటి హిట్లు కానీ, బైకర్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్లు కానీ ఇవన్నీ రావడం, గమ్యూ లాంటి సినిమా కానీ ఇలా తీసుకుంటే శర్వానంద్ సినిమా ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అలా ఇప్పుడు ఈ సినిమా పేరు భోగి అని పెట్టారు. సినిమా పేరు, పాత్ర పేరేమో కందుల సులోచన రాణి, సినిమా పేరు భోగి, ఈయన పేరు గంగ. అంటే సంక్రాంతికి సంబంధించిన భోగి ఇది కాన్సెప్ట్. మరి ఆ భోగి విస్తరాకులు అంటే ఇప్పుడు ప్లాస్టిక్ విస్తరాకుల టైం కాబట్టి ఆ మోదుగు చెట్టుతో అరిటాకులు బాదం ఆకులతో కూడా తయారు చేస్తారు. కానీ మోదుగు ఆకులతో తయారు చేసి విస్తరాకులను కట్టబెట్టుకొని ఆవిడ వెళ్తుందంటే ఈ సినిమా కాన్సెప్ట్లోనే ఏదో ఉందని కొత్తదనం ఉందేమో అనిపిస్తుంది. సో ఈ సినిమా ఎవరి గురించి అయినా సరే ఇన్స్పిరేషన్గా తీస్తున్నారని చెప్పి అనుకోవాలా, లేకపోతే బయోగ్రఫీ అనుకోవాలా? అంటే ఎందుకంటే పేరు కూడా హీరోయిన్ పేరు చూసుకునేసరికి మనకి చాలా డిఫరెంట్ పేర్లాగా అనిపిస్తుంది. ఇంకెవరి గురించి అయినా సరే ఒక బయోగ్రఫీ అని చెప్పి అనుకోవాలా అంటే ఏం చెప్తారు? అంటే ఆ కందుల వారి పల్లె ఏదైనా ఊరు ఏమైనా పెట్టారో అనిపిస్తుంది. ఎక్కువ ఇంటి పేర్లు కూడా ఊళ్ళ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ తెలంగాణ సరిహద్దు గ్రామమైన కందులవారి పల్లె, కందులవారి గూడెము, మొత్తానికి ఆ గూడెంలో ఒక మహిళ సంబంధించిన జీవితాన్ని తీసుకుని వీళ్ళు సినిమా చేస్తున్నారేమో అనేది అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కాబట్టి
వాళ్ళు ఆగస్టు రిలీజ్ కాబట్టి టీజరు ట్రైలరు ఇవన్నీ వస్తాయి ఎట్లాగో. అలాగే భీమ్స్ పాటల పరంగా అతను హిట్ ట్రాక్లో ఉన్నాడు కాబట్టి సినిమాకి అతను మ్యూజిక్ కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ సినిమాని చిన్న సినిమా అనుకోవాలా, పెద్ద సినిమా అని అనుకోవాలంటే ఏం చెప్తారు? అంటే చిన్న సినిమాలో పెద్ద సినిమా అనుకోవాలి. పాన్ ఇండియా సినిమా అంటున్నారు కాబట్టి అమ్మాయికి మలయాళంలో క్రేజ్ ఉంది, తమిళ్లో కూడా చాలా క్రేజ్ ఉంది. అందుకోసం అని చెప్పి అనుభవం పరవేశం పెట్టుకుని పాన్ ఇండియా సినిమాగా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో సంపత్ నంది చాలా రోజుల తర్వాత ఈ సినిమా తీస్తున్నాడు. సో మెయిన్గా కాన్సెప్ట్ మీద నమ్మకం అని చెప్పి అనుకోవాలా? సంపత్ నంది సినిమా అతను ఏం ఫ్లాప్ డైరెక్టర్ కాదు, కానీ సూపర్ హిట్ సినిమాలు చేసిన డైరెక్టర్ కాదు. మంచి సినిమాలు ఉన్నాయి, అతను చేసిన వాటిలో మంచి సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక మంచి సినిమా అయ్యే అవకాశం లేదు అతనికి ఉంది. మొత్తానికి అవార్డు దృష్టి పెట్టుకున్నాను చేయొచ్చు ఈ సినిమాని. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అవార్డ్ విన్నింగ్ సినిమాగా మనకి కనపడబోతుంది ఈ సినిమా. కాకపోతే ఈ సినిమా ఆగస్టు 28వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఇద్దరు అటు హీరో హీరోయిన్ పేర్లు కూడా బయటకు వచ్చేసాయి. సో సినిమా పైన మాత్రం అంచనాలు అయితే పెరుగుతున్నాయి హీరోయిన్కి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.